అసెంబ్లీలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై 2-3 రోజుల పాటు ప్రత్యేక చర్చ చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రామవరం గ్రామంలో జరిగిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్లలో ఒక్కసారైనా అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై చర్చ జరగకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అసెంబ్లీలో చర్చ చేపట్టాలని చెప్పేసి గౌరవ శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 12 ఏళ్లలో కనీసం 10 నిమిషాలు కూడా మా సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడితే మాకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఇవాళ వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నేటికి కూడా కనీసం 10 నిమిషాలు కూడా చర్చ జరగకపోవడం అంటే వికలాంగుల సమాజం పట్ల రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్నటువంటి వివక్షకు ఒక నిదర్శనం అని చెప్పేసి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, మీరు 12 ఏళ్ల నుంచి మా అసెంబ్లీలో మా సమస్యలు కానీ మా వాణి కానీ అసలు మా దృష్టి అసలు వికలాంగులు అనేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు, ఈ తెలంగాణలో ఉన్నారు, వాళ్ళ బాధలు ఉన్నాయి, వాళ్ళ సాధనలు ఉన్నాయి అనేటటువంటి అంశం మీద ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడకపోవడం మాకు దురదృష్టకరమైనటువంటి అంశం. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఖచ్చితంగా 2-3 రోజుల పాటు సమగ్రమైనటువంటి వికలాంగుల సమస్యల మీద ఈ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సమగ్రమైనటువంటి చర్చ జరపాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. స్పీకర్ గారికే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో అన్ని కుల సంఘాల గురించి మాట్లాడుతున్నారు, అన్ని వర్గాల గురించి మాట్లాడుతున్నారు, అన్ని వర్గాల సంక్షేమం గురించి ప్రతిపక్షాలు మాట్లాడితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీల అమల్లో అనేకమైనటువంటి హామీల మీద ప్రతిపక్షాలు నిలదీస్తుంటాయి. కానీ వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో నిలదీయడం చేత కావడంలో ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో అంటే రాజకీయ పార్టీలు సకలాంగుల రాజకీయ నాయకులు మా వికలాంగుల అంశాలు కానీ, మా వికలాంగుల ఉనికిని కానీ, మా వికలాంగులు ఎదుర్కొన్న బాధలు కానీ చట్టసభలో చర్చలు తీసుకురాకపోవడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ముఖ్యంగా చట్టసభలలో మాకు ప్రాతినిధ్యం లేకపోవడం, వికలాంగులకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగుల ఎమ్మెల్యేలు చట్టసభలలో మా సమస్యల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి గౌరవ స్పీకర్ గారికి మేము విజ్ఞప్తి చేసింది ఒకటే, దయచేసి అసెంబ్లీలో 2-3 రోజుల పాటు ఖచ్చితంగా వికలాంగుల సమస్యల మీద చర్చ జరపాల్సిందే. వికలాంగుల సమస్యల పరిష్కారాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిందే. ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 60,000 రూపాయలు చేస్తున్నారు, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తున్నారు, రాష్ట్రంలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పారు. అనేకమైనటువంటి హామీలు మును బెట్ట హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కటంటే ఒక్క హామీ కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేస్తే మరి ప్రశ్నించవలసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి ఏ రోజు కూడా కనీసం చర్చకు కూడా మీరు ఒక స్పీకర్ ఒక నోటీస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా బీజేపీ పార్టీ మీ జాతీయ పార్టీని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీ రాజకీయ పార్టీ కూడా మరి ఎందుకు అసెంబ్లీలో మా సమస్యల గురించి, మా బాధల గురించి, మా వేదన గురించి ఎందుకు నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాం. ఎంఐఎం కానీ సిపిఐ కానీ ఎవ్వరు కూడా కనీసం అసెంబ్లీలో మా వారి కానీ మా సమస్యల మీద కనీసం చర్చ కూడా జరపకుండా ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఇచ్చిన హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవాళ మౌనంగా మరి మౌనాన్ని ప్రదర్శిస్తూ మా ఉనికిని ప్రమాదకరం చేసినటువంటి సందర్భంలో వికలాంగుల సమాజం వల్ల గౌరవ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినాం. స్పీకర్ గారు పార్టీలకు అతీతంగా చొరవ చూపి అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వికలాంగులు పడుతున్నటువంటి బాధలు, వికలాంగులు పడుతున్నటువంటి వేదనను గుర్తించి మరి స్పీకర్ గారు ప్రత్యేకమైనటువంటి చర్చ చేపట్టి వికలాంగుల సమాజానికి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మేము ముఖ్యంగా గౌరవ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 డిఎస్సి నియామకాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ కూడా చెప్తున్నది. ఏం చెప్తున్నది అంటే అనేక చట్టాలు కూడా చెప్తున్నాయి. ఈ ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో కానీ, హై స్కూల్లో, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో ఖచ్చితంగా స్పెషల్ పీడీ టీచర్లు ఉండాలి, వికలాంగుల పిల్లలకు బోధించడానికి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి మరి చట్టాలు చెప్తున్నప్పుడు కూడా ఆ విధంగా నియామకాలు కూడా జరగలేదు. ఆ విధంగా కూడా నియామకాలు చేపట్టే విధంగా రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించి వికలాంగుల పెన్షన్లు పెంచి ఆర్టీసీలో మహిళలకు ఇచ్చిన మాదిరిగానే ఉచిత ప్రయాణం కల్పించే విధంగా, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసే విధంగా, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా శాసనసభలో చర్చించి మా సమస్యల పరిష్కారానికి గౌరవ స్పీకర్ గారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ, ఒకవేళ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ మా సమస్యల పరిష్కారానికి కృషి చేయకుంటే రాజ్యాధికారమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో
త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత చర్చించాలి అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై వెంటనే చర్చించాలి అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై వెంటనే చేపట్టాలి అసెంబ్లీలో 2-3 రోజుల పాటు వికలాంగుల సమస్యలపై చర్చ కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి